సో ఇవి చూడండి, రౌండ్ గా కావాలన్నా ఇవి మనమే ఫ్లవర్స్ తో అలంకరించుకోవచ్చు. మీరు ఈ యొక్క వినాయక చవితికే కాదు ఏ ఫెస్టివల్ కైనా ఇది చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఉండాలి చూడండి, చాలా నీట్ గా ఉంది. చాలా శివలింగం చూడండి. ఇది మనం ఏ మండపం తీసుకున్నా పక్కన ప్లేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ప్రిఫర్ చేయండి, వచ్చి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఈ మండపాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడం కన్నా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. ప్రైజెస్ చాలా వరకు డిస్ప్లేలే ఉన్నాయి అనమాట. మీరు మళ్ళీ కాంటాక్ట్ చేసి ప్రైజెస్ అని అడగండి. మీకు మోస్ట్లీ కనిపిస్తున్నాయి ఇక్కడ, ప్రతిదానికి కూడా ప్రైస్ మెన్షన్ చేసే ఉంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈ రోజైతే మళ్ళీ మనం ప్రకాష్ పార్టీ షాప్ వచ్చామన్నమాట. ఇదైతే జనరల్ బజార్ సికింద్రాబాద్ లో ఉంటుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు లొకేషన్ మెసేజ్ చేయండి, లొకేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనకి నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా, దానికి సంబంధించి కంప్లీట్ వీడియో అనమాట. మీకు వినాయక చవితి డెకరేషన్ కావాల్సిన ప్రతిదీ కూడా ఇక్కడ దొరికిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ మండపాలు, మనకి ఎన్ని మండపాలు వెరైటీస్ ఉంటాయంటే అన్ని ఉంటాయి అనమాట. నేను చూడండి ఒకసారి, మీకు చిన్న చిన్నవి కావాలి, ఇలా సింపుల్ గా ఇంట్లో కావాలి అంటే ఇలాగైనా దొరుకుతాయి. ఇలా సింహాసనాలు కావాలన్నా ఇలా దొరుకుతాయి. ఇంకా మీకు డిఫరెంట్ గా ఇక్కడ ఉంటుందండి. ఇది చూసినట్లయితే చూడండి, మీకు రాజమహల్ లాగా ఇలా ఆర్చ్ లాగా వచ్చేసి చాలా బాగుంటాయి. దీంట్లో మనకి వాటర్ ఫౌంటైన్ తో వచ్చేవి కూడా ఉంటాయి. అన్ని చూపిస్తాను. మీరు ఇలా వచ్చినట్లయితే, ఇలా చూసినట్లయితే ఇలా చిన్న ఉంటాయని చెప్పాను కదా, ఇలా ఉంటాయి. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. మన ఇంట్లో వినాయకుడికి చాలా బాగుంటాయి. ఇంట్లో వినాయకుల దగ్గర నుంచి మనం బయట విగ్రహాలు పెడతారు కదా, వాటికి సంబంధించిన పెద్ద వరకు ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఇలా చిన్న మండపాలు కూడా ఉంటాయి అనమాట. మనం దీనికి ఇంకా మళ్ళీ అలంకరణ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి చూడండి, సింహాసనాలుగా పెద్ద వినాయకులకి చాలా తక్కువ ప్రైస్ లో స్టార్ట్ అవుతాయండి ఇవి కూడా మనకి. ఇది చూసినట్లయితే ఇవే కాక ఇంకా గోడౌన్లో కూడా ఉంటాయి, అక్కడ కూడా చూపిస్తాను నేను. మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ప్రైజెస్ చాలా వరకు డిస్ప్లేలే ఉన్నాయి అనమాట. మీరు మళ్ళీ కాంటాక్ట్ చేసి ప్రైజెస్ అని అడగండి. మీకు మోస్ట్లీ కనిపిస్తున్నాయి ఇక్కడ, ప్రతిదానికి కూడా ప్రైస్ మెన్షన్ చేసే ఉంది. మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్కటి డిజైన్ లో ఉన్నాయి అనమాట. సైజెస్ ఏది కావాలన్నా అది ఉన్నాయి. అలాగే ప్రైస్ లో మనకు కావాల్సిన ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ప్రిఫర్ చేయండి, వచ్చి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఈ మండపాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడం కన్నా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనకి ఆన్లైన్ అంటే చాలా కష్టం. సో మీరు హ్యాపీగా వచ్చేసి పర్చేస్ చేసుకోండి. లోకల్ వాళ్ళైతే జనరల్ బజార్ సికింద్రాబాదే కాదు, వాళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ఎక్కడైనా కలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి మండపాలు మీకు ప్రతిదీ ఒక్కొక్క మోడల్ ఉంది, కనిపిస్తుంది కదా. సో చూడండి, ప్రైజెస్ కూడా చూడండి, చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. 2400 రూపీస్. ఈ మండపం చూడండి ఎంత బాగుందో. చూడంండి, ఇవన్నీ కూడా మళ్ళీ మనం దానికి విప్పేసి దాచిపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దానికి వచ్చేస్తుంది, పార్ట్ తీసేసుకొని మళ్ళీ మనం దాచిపెట్టుకొని నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే ఎటువంటి పూజ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక గణేష్ చతుర్థే కాదు, ఎటువంటి పూజ అయినా మనం డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ప్రతిదీ కూడా ఇవి నెంబర్ ఆఫ్ పీసెస్ ఉంటాయండి. మీకు ఇప్పుడు చూసారు అంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి, ఉందా అవైలబుల్ ఉందా అడగండి. కాకపోతే వచ్చి పర్చేస్ చేసుకోవడం చాలా బెటర్ అండి. మీరు ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ లో ఉన్నారు అనుకుంటే, మీ బంధువులు ఎవరైనా ఉంటే లోకల్లో ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. కంటిన్యూ అవుతుందా? ఇది చూడండి, మనకి ఎలా కావాలంటే ఇప్పుడు ఇది చూపిస్తున్నారు కదా, ఇలాంటి స్టాండ్స్ కూడా ఉంటాయి. నేను అవి కూడా చూపిస్తాను. ఇవైతే మండపాలు ఆల్రెడీ అలంకరించినవి కాకుండా మనకి సపరేట్ స్టాండ్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ముందైతే ఇవి చూడండి, డిఫరెంట్ గా ఉన్నాయి. చూడండి, నేను ఒక్కొక్కటి ప్రైస్ కూడా దానికే మనకి డిస్ప్లే ఉంది. చూడండి, ఇవి చూడండి, వాటర్ ఫౌంటైన్ తో వాటర్ వస్తూ ఉంటాయి నందీశ్వరిలో నుంచి. మనం దీన్ని ఇప్పుడు మనం చూపించాం కదా, ఇటువంటి మండపాలు ఏమైనా తీసుకొని దానికి సైడ్ కి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. లేదా ఇందాక రాజ్మహల్ లాగా ఉంది చూసారు, ఆర్చ్ లాగా ఉంది అన్నారు కదా, ఆర్చ్ లాగా చూపించాను కదా ఫస్ట్. సో దానికి సైడ్ కి మనం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ ఆసనంకి మనం పక్కన ఇది ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది సపరేట్ గా తీసుకోవచ్చు. చూడండి, దీంట్లో కూడా మనకి వాటర్ వస్తాయి. ఇది కూడా సపరేట్ తీసుకోవచ్చు, ఇది కూడా సపరేట్ తీసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు నందీశ్వర్ కాకుండా ఇలా కావాలి అన్న తీసుకోవచ్చు. ఎటువంటి ఫెస్టివల్ కైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చిన్న సైజ్ లో కావాలి, ఇది చూడండి మూషికంతో ఉండాలి. చూడండి చాలా నీట్ గా ఉంది. చాలా శివలింగం చూడండి. ఇది మనం ఏ మండపం తీసుకున్నా పక్కన ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇందాక మనం ఇది సపరేట్ తీసుకోవచ్చు అని చెప్పాం కదా, ఇప్పుడు దీనికైతే అటాచ్ చేస్తుంది అనమాట. ఇలా తీసుకుంటే మీకు
సింహాసనం విత్ మండపం విత్ ఇట్లా వాటర్ ది వచ్చేస్తుంది అనమాట, సపరేట్ కాకుండా కలిపేసి వచ్చేస్తుంది. సో ఇవి చూడండి, రౌండ్ గా కావాలన్నా ఇవి మనమే ఫ్లవర్స్ తో అలంకరించుకోవచ్చు. మీరు ఈ యొక్క వినాయక చవితికే కాదు ఏ ఫెస్టివల్ కైనా ఇది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూస్తే ఇవి పెద్ద పెద్దవి, ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మండపాలు అవైలబుల్ ఉన్నాయి. దీనికి మనం చక్కగా పాలవెల్లి కూడా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇవన్నీ కూడా మనకి బల్క్ లో అంటే ఎన్ని పీసెస్ కావాలన్నా ఉంటాయండి. మీరు హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోండి. మీరు ఇటువైపు సైజ్ అయితే దీనికైతే సైడ్ కూడా వస్తుంది అనమాట. సైడ్ వస్తుంది, మనం చక్కగా మొత్తం అలంకరించుకోవచ్చు. అక్కడ కూడా ఫ్లవర్స్ అలంకరించుకోవచ్చు. ఇటు చూసినట్లయితే కింద మండపంతో సహా వస్తుంది. మనం ఇంకా మళ్ళీ వేరే స్టూల్ వేసుకోకుండా చక్కగా ఉంటుంది. మళ్ళీ మనం ఫిట్టింగ్ మొత్తం మిస్ చేసుకోవచ్చు అండి. చేసేసుకొని దాచి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఇది మీరు ఏ ఫెస్టివల్ కైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక వినాయక చవితి కాదు, ఏ ఫెస్టివల్ కైనా చుట్టూ ఫ్లవర్ వీళ్ళ దగ్గర అన్ని దొరుకుతాయండి. ఇవి కూడా వీళ్ళ దగ్గరే దొరుకుతాయి. ఇది చూడండి, ఫ్లవర్ లాగా వచ్చింది. దీనికి మళ్ళీ మనం అటాచ్ చేసుకోవచ్చు అన్ని. ఇగో ఇండి ఇట్లా అటాచ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి అటాచ్ చేసినవి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, సో అలాంటివి. ఇవన్నీ కూడా అవే అండి, ఇవన్నీ కూడా అవే. మీరు బ్యాక్ డ్రాప్ ఒకటే కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి. మీకు ఏ ఫెస్టివల్ కైనా ఇంట్లో బ్యాక్ డ్రాప్ పెట్టుకోవడానికి లేదు అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ డ్రాప్ పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఏ ఫెస్టివల్ కైనా సరే హ్యాపీగా బ్యాక్ డ్రాప్ పెట్టేసుకోవచ్చు. మీరు పూజ చేసేసుకోవచ్చు. ముందు చిన్న చిన్న అకేషన్స్ కైనా మనం ఏదైనా చిన్న అకేషన్స్ కి బ్యాక్ డ్రాప్ ఉండాలి వెనక అనుకున్నప్పుడు కూడా ఇలా మనమే సెట్ చేసేసుకోవచ్చు. ఇవి మళ్ళీ మనం వద్దు అనుకున్నప్పుడు, అంటే మనం ఇట్లా పెట్టడం అంటే కష్టం కదా, స్టోర్ చేసుకోవడం అంటే వద్దు అనుకున్నప్పుడు పీకేసి దాచిపెట్టుకోవచ్చు. ఈ ఫ్లోర్ లో అయితే కంప్లీట్ గా మనకి గార్లెండ్స్ ఉంటాయి అనమాట. అది కూడా ఫ్లవర్ గార్లెండ్స్ మనకి వాషబుల్ ఉంటాయి. మనం ఒకసారి పాడైపోయి అనుకుంటే వాష్ చేసుకొని న్యాచురల్ గా ఉంటాయండి. చాలా న్యాచురల్ గా ఉంటాయి. గార్లెండ్స్, హ్యాంగింగ్స్ కంప్లీట్ గా ఫ్లోర్ మొత్తం ఉంటాయి. డోర్ హ్యాంగింగ్స్, ఫ్లవర్ గార్లెండ్స్ చూడండి, ఒకసారి చూసినట్లయితే మొత్తం కూడా అవే ఉంటాయండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇందులో. ఫ్లవర్ గార్లెండ్స్ లో కూడా గజమాలు అంటారు కదా, సో ఇలా చూడండి, ఇది ఎంత న్యాచురల్ గా ఉందో. ఇవి కూడా మనకి మక్మల్ క్లాత్ లాగా వస్తాయి కదా, అట్లా వచ్చింది అనమాట ఫ్లవర్. చూడండి ఎంత న్యాచురల్ గా ఉందో. ఇలాంటివి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాషబుల్ అండి, మనం వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఇవైతే హ్యాంగింగ్స్. ఫ్యాన్సీలో కావాలన్నా, ఫ్లవర్స్ లో కావాలన్నా, ఎలా కావాలన్నా దొరుకుతాయి. మనకి చిన్న హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాం. మనకి బ్యాక్ డ్రాప్ లో అంటే మనం డెకరేట్ చేసుకోవడానికి ఇట్లా కూడా ఉంటాయండి పూజకి. దీనికి మళ్ళీ మనం ఫ్లవర్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సింగిల్ ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి. సింగిల్ ఫ్లవర్స్ కూడా మనకి ప్యాకెట్స్ వైజ్ గా దొరుకుతాయి. మనం హ్యాపీగా అంటే మనకి మామూలుగా అయితే తక్కువ కాస్ట్ లో వచ్చేస్తాయండి. హోల్సేల్ కాబట్టి తక్కువ కాస్ట్ లో వచ్చేస్తాయి. చూడండి, ఇలా సింగిల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతాయి. ఇలాంటి ఫ్లవర్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి. మండపాలకు అలంకరించుకోవడానికి, వెనకాల బ్యాక్ డ్రాప్స్ అలంకరించుకోవడానికి ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి. చూస్తున్నారు కదా హ్యాంగింగ్స్, ఇవన్నీ కూడా చిన్న సైజెస్ అన్నమాట. అలాగే ఇప్పుడు మనకి గణేష్ చతుర్థికి కూడా వెనకాల బ్యాక్ డ్రాప్స్ కి అలంకరించుకోవడానికి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఇట్లా ఆసనాలు కూడా ఉంటాయండి. వరలక్ష్మి వ్రతంకే కాదు, మనకి వినాయక చవితికి కూడా వినాయకుడిని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలాంటివి మీకు చిన్నవి కావాలన్నా ఉంటాయి, పెద్ద సైజ్ కావాలన్నా ఉంటాయి. కలర్స్ కూడా మారుతాయి, కలర్స్ కావాలన్నా ఉంటాయి. ఇంకా చిన్నది కావాలన్నా ఉంటుంది చూడండి, ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి, ఈ ఫ్లవర్ మొత్తం కూడా చెప్పాను కదా, హ్యాంగింగ్స్, గార్లెండ్స్ వీటితోనే నిండిపోయి ఉంటుంది. మొత్తం కూడా అవే ఉంటాయి. ఇవి చూడండి, ఆసనాల మీద వేస్తాం కదా మ్యాట్స్, మనం స్వామివారిని కూర్చోబెట్టినప్పుడు ఇలా క్లాత్ వేస్తాం కదా, సో దీంట్లో మనకి సైజెస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా అవే మనకి, ఇవన్నీ దొరుకుతాయి. ఒకసారి విజిట్ చేయండి, మీకు కావాల్సిన వినాయక చవితికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరికిపోతుంది. మనకి ఇలా థర్మాకోల్స్ తో ఇలా కూడా దొరుకుతాయి అనమాట. మనం వినాయక చవితికి బ్యాక్ డ్రాప్ కి ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు. అలాగే పైన ఇది వద్దు అనుకుంటే మనకి ఇందాక నేను ఫ్లవర్స్ చూపించాను కదా లూజ్ లో, అలాంటి ఫ్లవర్స్ కూడా కుచ్చేసుకోవచ్చు అనమాట. మొత్తం చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్ ఉంటుంది. మనకి ఇక్కడ గార్లెండ్సే కాదండి, మీకు ఎవ్రీథింగ్ డెకరేషన్ లో సంబంధించి ప్రతిదీ కూడా దొరుకుతుందని చెప్పాను కదా, సో ఇలాంటివి కూడా ఉంటాయి. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. మీరు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. గార్లెండ్స్ లో వెరైటీస్ ఉన్నట్టే వెనకాల బ్యాక్ డ్రాప్స్ లో వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి ప్రతిదీ కూడా. బ్యాక్ డ్రాప్స్ చూడండి, ఒక రూమ్ మొత్తం బ్యాక్ డ్రాప్స్ కి కేటాయించారు. మొత్తం కూడా బ్యాక్ డ్రాప్సే ఉంటాయి, ఆ రూమ్ మొత్తం కూడా బ్యాక్ డ్రాప్సే ఉంటాయి. ఒకసారి వచ్చినట్టయితే కంప్లీట్ గా ఈ రూమ్ మొత్తం బ్యాక్ డ్రాప్సే ఉంటాయండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో అవైలబుల్ ఉంటాయి. అంటే ఏ కలర్ కావాలా, ఏ డిజైన్ కావాలా, ఏది కావాలన్నా ఉంటుంది. నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను, మీకు షేర్ చేశాను కదా, సో అలాంటివి కావాలన్నా ఉంటాయి అనమాట. ఈ ఫ్లోర్ లో కంప్లీట్ గా మొత్తం లైటింగ్ సెటప్ ఉంటుంది అనమాట. మనకి వినాయకుడి మండపాలకి లేదంటే ఇంటికి కావాలన్నా, గృహప్రవేశాలకి, ఇల్లు కావాలన్నా ఇలాంటి దగ్గరకు వచ్చి
ఇలా లైటింగ్స్ ఉంటాయి. మీకు ఎన్ని మీటర్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. అలాగే డిస్ప్లే ఉంటుందండి ప్రైస్. మీకు ఎలా కావాలన్నా, అంటే తక్కువ కాస్ట్ లో కావాలా, ఎక్కువ కాస్ట్ లో కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరే. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మొత్తం ఫుల్ కస్టమర్స్ తో ఉందండి. వినాయక చవితి కోసం హడావిడిగా ఉంది. సో కొంచెం క్లమ్జీగా ఉంది. చూడండి మొత్తం కూడా లైటింగ్ సెటప్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక ఫ్లోర్ లో మొత్తం కూడా లైటింగ్స్ అరేంజ్ చేసి ఉంటాయండి. అన్ని వెరైటీస్ ఉంటాయి లైటింగ్స్ లో కూడా. చూడండి లైట్స్ లో కూడా ఇది చూడండి, ఈసారి కొత్తగా వచ్చింది ఇది. వినాయక మండపానికి పెట్టుకోవచ్చు, లేదంటే ఇంట్లో మనకి డెకరేటింగ్ అయినా బాగుంటుంది ఇది. అలాగే ఇక్కడ చూసినట్టయితే రోలింగ్ ఉంటాయి అన్ని కూడా. ఇవన్నీ కూడా రోల్ అవుతూ ఉంటాయి. డెకరేషన్ వీటికి సంబంధించినవి. మన మండపాలకి అటు ఇటు కూడా ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే దేవుడి మందిరంలో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. లైటింగ్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇలా కూడా నెమల్ లాగా ఉంటాయి. చూడండి ఎన్ని పీసెస్ ఉన్నాయో. ఇవన్నీ కూడా దీంట్లో కలెక్షనే. అలాగే ఇలా కావాలన్నా ఇలా మనం మండపం మీద ప్లేస్ చేసుకోవచ్చు, దేవుడి మందిరంలో ప్లేస్ చేసుకోవచ్చు, కలశంలో లైట్ వచ్చినట్టుగా ఇలా కూడా ఉంటాయి. ఇలా తోరణాలు లైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి బయట హ్యాంగ్ చేసుకుంటే మొత్తం లైట్స్ వెలుగుతాయి అనమాట. సో ఇలా కూడా దొరుకుతాయి. సో ఇందాక చెప్పాను కదా, మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ దొరుకుతాయి అనేసి. ఇది ఇంటికి ప్లేస్ చేసుకోవడానికి, మండపాలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా పెద్దది ఇది. ఇప్పుడైతే ప్రకాష్ పార్టీ షాప్ మనకి గోడానికి వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ గా మండపాలు మొత్తం సెట్ చేశారు. ఇక్కడ స్టాక్ మొత్తం కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. ఒకసారి చెక్ చేస్తే మీరు చూస్తున్నట్లయితే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ మోడల్. అది కూడా మనకి బల్క్ లో ఎన్ని పీసెస్ కావాలన్నా, మీకు ఇదే ప్యాటర్న్ లో కావాలంటే ఏ పీస్ కావాలన్నా ఉంటుంది. సో మీరు ఒకసారి అయితే నార్మల్ గా చూస్తూ ఉండండి. ప్రతిదీ కూడా సెట్ చేశారు. మనకి సైజ్, మనం గణపతిని ఏ సైజ్ లో పెడదాం అనుకుంటున్నాం ఆ సైజ్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా చూసినట్లయితే ఇక్కడ చూడండి, వాటర్ తో సెటప్ తో మొత్తం కూడా ఇంక నందితో వాటర్ సెటప్ పెట్టేసి ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి అభిషేకం, ఇక్కడ కూడా వాటర్ వస్తాయి. మనం ఇక్కడ మోటార్ ఉంటుందన్నమాట, సెట్ చేస్తే వాటర్ కూడా వచ్చేస్తాయి, ఇక్కడ కూడా వచ్చేస్తాయి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత బాగుందో. మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. కంప్లీట్ సెటప్ మనకి రాయల్ లుక్ లో ఉన్నాయి, సింపుల్ గా కావాలన్నా ఉన్నాయి. చూడండి మనకి ఇంట్లోకి కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న మండపాలు అన్నవి అన్ని కూడా. చూడండి వాళ్ళ వర్క్ లో వచ్చేసి ఇలా కావాలన్నా ఉన్నాయి. చూడండి ఇట్లా మొత్తం కూడా మండపాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మీరు పైన చూసినట్లయితే అంతా కూడా బల్క్ స్టాక్ అన్నమాట. ఇలా చూసినట్లయితే ఇప్పుడు ఈ స్టాండ్ కి ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేయడం చాలా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా. సో అలా కావాలి అన్నా సరే ఉన్నాయన్నమాట. మనం ఈ స్టాండ్ తీసుకుంటే ఒక వినాయక చవితికే కాదు, మనం అంటే ఏ ఫెస్టివల్ కి ఏ పూజ చేసుకున్నా, పెద్ద పూజలు చేసినప్పుడు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇంకా మీకు ఇంకా డిజైన్స్ కనిపిస్తాయి. అలాగే ఒకసారి పైన చూసినట్లయితే అవన్నీ బల్క్ లో కనిపిస్తాయండి. ప్రతిదీ కూడా బల్క్ లో ఉంటాయి. మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఉంటాయి. మీకు కావాల్సిన పీసే అదే మోడల్ కావాలన్నా ఉంటాయి. ఇవన్నీ కూడా డిస్మాచ్ స్టాండ్స్ అండి. ఇప్పుడు మీరు పాలవెల్లి కట్టుకోవడానికి కావాలంటే రౌండ్ షేప్, స్క్వేర్ షేప్ ఇవి కూడా ఉంటాయి. ఇది గోడాన్ కాబట్టి ఇలా స్టాక్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇలా ఉందన్నమాట. మనకి ఇవన్నీ కాకుండా జస్ట్ ఆర్చెస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆర్చెస్ ఉన్నాయి చూడండి. జస్ట్ ఇలా తీసుకొని మనం కూడా డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తీసుకొని వాళ్ళని డెకరేట్ చేసి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి మన ఇస్తారు. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా సైజెస్ ఉంటాయి. మందిరం లాగా, అంటే ఒక పెద్ద రాజ్మహల్ లాగా క్రియేట్ చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. ప్రతిదీ కూడా ఒక్కొక్కటి యూనిక్ గా ఉన్నాయండి డెకరేషన్స్ అయితే. మండపాలు అన్ని కూడా చాలా బాగున్నాయి. మీరు అంటే మీ గణపతి సైజుని బట్టి మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక చూపించాం కదా, దాంట్లోనే కొంచెం మనకి ఇట్లా డెకరేట్ చేసినవి ఇవి. ఇందాక సపరేట్ కూడా చూసాం కదా. మీకు ఇలా డెకరేషన్ వద్దు అంటే మనకి ఇవి లోపల స్టాండ్ వర్క్ కూడా ఇస్తారు. ఇలా డెకరేట్ చేసి ఇమ్మన్నా ఇస్తారు, కలర్స్ మార్చమన్నా మారుస్తారు. ఎలా కావాలంటే అలా ఉంటుంది. అలాగే ప్రైజెస్ కూడా డిస్ప్లే ఉంటుందండి. మీకు ఎలా ప్రైజెస్ కావాలంటే ఆ ప్రైజెస్ దొరుకుతాయి. అలాగే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒకటే ప్రైస్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకున్న అదే ప్రైస్ ఉంటుంది, ఆన్లైన్ లో అదే ప్రైస్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది. మనం హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఇందాక పైన చూపించాం కదా ధర్మాకోలి అవన్నీ స్టాండ్స్ చూపించాం కదా. మనమే డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలా మనకి విడిగా ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి అనమాట. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి. మనకి లూజ్ కావాలన్నా ఇస్తారు, ప్యాకెట్ కావాలన్నా ఇస్తారు. సో ఇవి అన్ని కూడా కాస్ట్ చాలా తక్కువ ఉంటాయండి. మనకి ప్యాకెట్ తీసుకున్నా సరే ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి 10% ఆఫ్ కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే వినాయక చవితికి చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.